హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రియా ఫ్రమ్ SME ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ విశాఖపట్నం. హాయ్ కావ్య గారు. హాయ్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వైజాగ్ ఆరిలో నుంచి వచ్చాను మేడం. ఓకే, ఆరిలో నుంచి వచ్చారు. అక్కడ నుంచి ఇక్కడికి డైలీ ట్రావెల్ చేసేవారు కదా, మీకు కష్టంగా అనిపించలేదా? కొంచెం కష్టమే, కానీ నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం మేడం. దానివల్ల మా బ్రదర్ కి అడిగితే ఇక్కడ సజెస్ట్ చేశారు, మేడం చాలా బాగా చెప్తారు అని చెప్పి, అంటే నేను అంత దూరమైనా సరే ఇష్టంగా నేర్చుకున్నాను. మీరు 6 months కోర్స్ కంప్లీట్ చేసుకున్నారు కదండి, అంటే 6 months కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. ఇంతకు ముందు అంటే నేను చేయగలనా చేయలేనా అని ఒక భయం అయితే ఉండేది. ఇప్పుడైతే అలాంటి భయం ఏమీ లేదు. ఎవరు ఏ ప్యాటర్న్ చేయమన్నా చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాలో వచ్చింది మేడం. మీరు బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు కూడా చాలా ప్యాటర్న్స్ స్టిచ్ చేశారు. సో ఈ ప్యాటర్న్స్ అన్ని కూడాను డిజైన్ చేసేటప్పుడు కానీ స్టిచ్ చేసేటప్పుడు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను మేడం. కానీ మీరు అన్ని న్యూ ప్యాటర్న్స్ కాబట్టి ఖచ్చితంగా నేను ఫేస్ చేశాను. కానీ మీరు చెప్పిన సింపుల్ టెక్నిక్స్ తో వాటన్నిటిని నేను చాలా బాగా డిజైన్ చేసుకోవాలన్నా 2 చోట్లకు వెళ్ళాను నేర్చుకోవడానికి. కానీ అక్కడ ఇలా ఏం లేదు, నార్మల్ మిషన్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఇండస్ట్రియల్ మిషన్స్, మొత్తం అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. అందుకని నేను అంత దూరం నుంచి అయినా కష్టమైనా సరే ఇష్టంగా వచ్చాను నేర్చుకోవడానికి. అవును మేడం. స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు, లైక్ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీరు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మీకు ఏదైనా ఒక పిక్చర్ ఇచ్చి చూపిస్తే మీరు చెప్పగలరా ఆ డిజైన్ ఎలా చేయాలి, ఏంటి ఆ ప్యాటర్న్ ఎలా ప్రిపేర్, దానికి ఏ టెక్నిక్ యూస్ చేస్తారు, దానికి ఎంత క్లాత్ పడుతుంది, కలర్ కాంబినేషన్ అన్ని నాకు బాగా ఐడియా వచ్చాయి మేడం ఇక్కడికి వచ్చాకే. ఇంతకు ముందు నాకు అంత నాలెడ్జ్ ఏమి లేదు స్టిచ్చింగ్ మీద కానీ, కలర్ కాంబినేషన్ మీద కానీ, టెక్నిక్స్ కానీ. ఇంకా ఇక్కడికి వచ్చాక నేను అన్ని నేర్చుకున్నాను. బట్ మీరు ఇచ్చిన నోట్స్ కూడా చాలా బాగుంటది, ఈజీగా అర్థం అవుతుంది. ఇంకా నోట్స్ పక్కన పెట్టుకొని మనం డ్రా చేసి మనం స్టిచ్ చేసేయగలం మేడం. కోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటండి? నెక్స్ట్ ఇప్పుడు నేను బొటిక్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మేడం. సో అన్ని ఎప్పటి నుంచో నా డ్రీమ్ మేడం. ఇంకా అన్ని ఫుల్ఫిల్ గా నేర్చుకున్నాకే బొటిక్ పెట్టాలి అని ఆ డ్రీమ్ ఇక్కడికి వచ్చాక నాకు ఫుల్ఫిల్ అయింది మేడం, అది మీ ద్వారా. SME ఇన్స్టిట్యూట్ కోసం 1 word లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అంటే 1 word లో చెప్పాలంటే, నేను అంత దూరం నుంచి ఒక 6 months జర్నీ చేసి ఇక్కడి వరకు వస్తున్నానంటే ఇంకా అంతకు మించిన ఆన్సర్ ఇంకేముంటది మేడం చెప్పాలంటే. మీరు కూడా చాలా ఫ్రెండ్లీగా టీచ్ చేస్తారు, ఇంకా పేషెన్స్ తో చెప్తారు. ఇక్కడ ఫినిషింగ్, డిజైన్, ప్యాటర్న్స్, మోడల్స్ నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీలాగా పేషెన్స్ తో చెప్పే మేడం నాకు దొరకడం నిజంగా నా లక్కీ అని అనుకోవాలి. ఎందుకంటే నా డ్రీమ్ ఇక్కడికి వచ్చాక ఫుల్ఫిల్ అయ్యింది. ఇంకా నేర్పించిన మేడం ని సజెస్ట్ చేసిన మా బ్రదర్ కి, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కావ్య గారు, విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ అండి.